హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. జబ్లక్ ద ట్రిప్ వ్లాగ్ డే 1 వీడియో లాస్ట్ 3 days బ్యాక్ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అవర్ ఛానల్. దాని కంటిన్యూస్గా ఈ వీడియో అన్నమాట డే 2 వ్లాగ్. జబ్లక్ ద ట్రిప్కి 3 days వెళ్ళామని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో దాని కంటిన్యూస్గా ఈ వీడియో అన్నమాట. అన్ని 3 days వ్లాగ్స్ కూడా ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తే మీ అందరికి చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇలా డివైడ్ చేశాను అన్నమాట. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్. అండ్ అలా డే 2 రోజు మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి అలా రోడ్ వ్యూ చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ జబలక్దర్లో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేసాము. అందులో మొదటి వన్ వచ్చేసి జబలక్దర్ వ్యూ పాయింట్ అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యాన్యన్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అక్కడికి రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ అయింది. సో మధ్యలో ఆగేసి లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో మాత్రం. అలా వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో మొర్రిపళ్ళు అమ్ముతున్నారనమాట. చూసారా, ఇవేనండి మొర్రిపళ్ళు. ఇండియాలో దొరుకుతాయి కదా, అండ్ ఇక్కడ కూడా మస్కట్లో కూడా దొరుకుతాయండి మొర్రిపళ్ళు. అలా మొర్రిపళ్ళు తీసుకొని అక్కడ ఒక స్పాట్ కనిపించింది, ఆ స్పాట్లో కూర్చొని అవి తినుకుంటూ ఉండేసరికి లంచ్ టైం కూడా అయింది. అక్కడే లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ టైంలో వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. చూసారా, ఇదేనండి వ్యూ పాయింట్. ఇక్కడికి రీచ్ అయిపోయాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ పాయింట్ అంటే లోయ అన్నమాట. లోయ మధ్యలోకి వెళ్ళి వాటరు పారుతాయి అన్నమాట. బట్ ఇప్పుడు వర్షాలు పడతలేవు కాబట్టి డ్రై అయిపోయింది ఆ పారడము, వాటర్ పారడము. సో జస్ట్ వ్యూ అలా చూడడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ మాత్రము. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ క్యాన్యన్ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. అలా వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ క్యాన్యన్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయామండి. అలా రోడ్ గుండా వెళ్ళగా చూసారా, సన్సెట్ మాకు అపోజిట్ డైరెక్షన్లో అవుతుంది. చాలా బాగా అనిపించింది వ్యూ. సో అందుకే అలా షూట్ చేశాను అన్నమాట కాసేపు. క్యాన్యన్ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయామండి. ఇదేనండి క్యాన్యన్ వ్యూ పాయింట్. మీరు అనుకోవచ్చు క్యాన్యన్ వ్యూ పాయింట్కి అండ్ జబలక్దర్ వ్యూ పాయింట్కి ఏం డిఫరెన్స్ ఉంది, అంత ఏం డిఫరెన్స్ లేదు కదా, రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. బట్ డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే జబలక్దర్ వ్యూ పాయింట్లో గ్రీనరీ ఉంటుంది, హౌసెస్ ఉంటాయి అండ్ లోయ ఉంటుంది. అండ్ క్యాన్యన్ వ్యూ పాయింట్లో జస్ట్ గ్రీనరీ అండ్ లోయ ఉంటుంది అన్నమాట. బట్ ఇప్పుడు గ్రీనరీ లేదు, అంతా కూడా డ్రై అయిపోయింది. సమ్మర్ కదా, సో అందుకే డ్రై అయిపోయింది. అది డిఫరెన్స్ అన్నమాట ఈ రెండు వ్యూ పాయింట్లకు. ఇక్కడ కూడా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడే కాసేపు అలా కూర్చొని వ్యూ చూస్తూ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఆ క్యాన్యన్ వ్యూ పాయింట్లో క్యాంపింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. అక్కడ క్యాంపింగ్ కూడా వేసుకున్నారు కొంతమంది. అండ్ చాలా విజిటర్స్ కూడా వచ్చారు. మస్కట్లో ఫ్రెష్ ఎయిర్ అంటే ఎక్కడ దొరకదండి, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే మాకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. సో అందుకే నేను అలా అక్కడే కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి చీకటి అయిపోయింది. ఇక అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ నుంచి రిటర్న్ అయిపోయాము. అండ్ డే 1 రోజు ఎక్కడ క్యాంపింగ్ వేసుకున్నాము, మళ్ళీ అక్కడికే వెళ్ళేసి క్యాంపింగ్ వేసుకొని నైట్ డిన్నర్ చేసేసి ఇక పడుకున్నాం అనమాట. ఇది వచ్చేసి డే 3 రోజు. అలా మార్నింగ్ లేచేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. జబలక్దర్ నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట.
అండ్ ఇదండి ఈ వీడియో. మా జబలక్ ద ట్రిప్ ఇలా జరిగింది 3 days. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశానండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget the press bell icon. Thank you for watching this video till the end. Bye bye.